जय श्री राम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता पंचमोध्याय कर्मसन्यास योग 522। ये हि संस्पर्शजा भोगा दुःखयोन एवते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः। प्रतिपदार्थం సంస్పర్శజాః సంపర్కం వల్ల పుట్టిన, భోగాః సుఖాలు, దుఃఖ యోనయః దుఃఖానికి కారణాలు, ఆది అంతవతః ఆది అంతం గలవి, న కాదు, రమతే ఆసక్తి చూపడు, బుధ జ్ఞాని. భావార్థం: ఇంద్రియ సంపర్కాల వల్ల కలిగే భోగాలు దుఃఖానికి కారణాలు. అవి తాత్కాలికం. జ్ఞాని వాటిలో ఆసక్తి చూపడు. 523. శక్నోతిహై వయస్సోఢుం ప్రాక్షరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త స సుఖీ నరః. నాకు చాలా ఇష్టం ఈ శ్లోకం. చనిపోయే ముందర ఈ రెండు వేగాలన్నమాట. అంటే ఈ హీట్ ఏమిటది? షక్నౌతిహై వయస్సోఢం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామ క్రోధం, సెల్ఫిష్ డిజైర్స్, కోపం, ఈ రెండు వదలగలిగితే స్వర్గం గ్యారంటీడ్, మోక్షం గ్యారంటీడ్. ప్రతిపదార్థం: శక్నోతి సమర్థుడు, ఈహ ఏవ ఇక్కడే, సోఢుం సహించుట, ప్రాక్ ముందుగా, శరీర విమోక్షణాత్ శరీరాన్ని విడిచే ముందు, కామ కోరిక, క్రోధ ఉద్భవం పుట్టే వేగం వేగాన్ని, స అతడు, యుక్త యోగి, సుఖి సుఖంగా ఉన్నాడు. శరీరాన్ని విడిచే ముందు కామక్రోధాల వేగాన్ని అదుపులో ఉంచగలిగిన వాడే యోగి. వాడు యోగి. అతడే నిజమైన సుఖీ. సుఖీ కూడా. ఓకే. తర్వాత 524. యోంతఃసుఖోంతరారామ తదాంత జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ప్రతిపదార్థం: అంతఃసుఖ అంతరంగ సుఖం గలవాడు, అంతరారామ తనలోనే ఆనందించేవాడు, అంతర్జ్యోతి అంతరంగ జ్యోతి గలవాడు యోగి. తర్వాత బ్రహ్మ నిర్వాణం బ్రహ్మానందం అధిగచ్చతి పొందుతాడు. భావార్థం: తనలోనే ఆనందాన్ని పొందే యోగి బ్రహ్మానందాన్ని పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి. ఆనందం బయట లేదు, ఆనందం లోపలే ఉంది. ఆనందం బయట ఉంది అని అనుకోవడంలోనే పెద్ద ప్రాబ్లం. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు నాకు రసగుల్లా చాలా ఇష్టం. 1, 2, 3 తిన్నాను అనుకోండి, బాగానే ఉంటుంది. 4, 5 తిన్నాను అనుకో, ఒకలాగా ఎక్కసం అవుతుంది. 10 తిన్నాను అనుకో, డోక్కుంటా. అందుకని లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు దీన్నే. అంటే ఎక్కువ అవుతుంట కొద్దీ విరక్తి పుట్టేస్తుంది అనమాట. యూ బికమ్ జేడెడ్, బ్లేసే అండ్ క్లాయిడ్. ఇంగ్లీష్లో మొహం మొత్తడం అంటాం చూడండి. అంటే ఏదన్నా సుఖం కలిగిస్తే ఎక్కువ ఉంటున్న కొద్దీ ఎక్కువ సుఖం కలగాలి కదా. కానీ ఈ ప్రపంచంలో అలా లేదు. కానీ భగవత్ భక్తిలో వచ్చే సుఖం వేరు. లా ఆఫ్ ఇంక్రీజింగ్ రిటర్న్స్.